వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా, నన్ను వాడుకో, పొద్దు వాడిపోకముందే నన్ను వాడుకో. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే. వాడుకో యేసయ్యా, నే మోస్తా, వాడుకోకముందే నన్ను వాడుకో, పొద్దు వాడుకోకముందే నన్ను వాడుకో. నీవిచ్చిన జీవితానికి వెలుగులింకపోకముందే, నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే. నీవిచ్చిన జీవితానికి వెలుగులింకపోకముందే, నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే. వాడుకో యేసయ్యా, దేవుని నామ స్తోత్రములు. దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గతంలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత మనం ఒక దినాన పరలోక రాజ్యంలో ఉండాలని, పరలోక రాజ్యంలో ఆయనతో కూడా సదా ఉండాలని, ఆయనతో సదా ఉండడానికి మనం ఎంతగా సిద్ధపడి ఉండాలో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. పరలోక రాజ్యంలో ఏముంటాయి, మరి మనం ఎలా ఉండాలి అనే ఆ విషయాలను కూడా ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి మనం కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో కూడా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఏంటంటే, నా గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని చెప్పేసేసి, అంటే యెహోవా గుడారములో దేవుని దగ్గర ఎవరెవరైతే ఉండగలరు అని చెప్పేసి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. వచ్చినప్పుడు అక్కడ నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే, అట్టువాడు నాలుకతో కొండమలాడు, తన చెలికాలకి కీడి చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఈ దినమున 4వ వచనం, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతని దృష్టికి అంటే ఆ యొక్క ఎవరైతే మరి యేసు ప్రభువుని అంగీకరించి ఆయన గుడారములో ఆయన దగ్గర ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నామో వారు ఎటువంటి క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలో అని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అతనికంట నీచత్వము అనేది అసహ్యం అంట. అంటే నీచమైన స్వభావము కలిగి, ఎందుకంటే మన నీతి నియమములు కలిగిన దేవుని యొక్క గుడారములో, దేవుని ఇంటిలో మనం జీవించలేం. మరి నీతిగా ఉంటేనే మనం జీవించగలం. నీచత్వం కలిగి ఉంటే ఆయన దగ్గర ఉండలేం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ నీచుడు అంటే అసహ్యుడంట ఆయనకి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, చూడండి, కీర్తనలు 101:3 చూస్తే దేవుని వాక్యంలో, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. అంటే ఈ నీచుడు భక్తి మార్గము తొలగి తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాడు. అంటే అట్లాంటి భక్తి మార్గము తొలగిన వాడు ఇంకేం చేస్తాడు? నీచంగా జీవిస్తాడనమాట. కాబట్టి వాడు నాకు అసహ్యుడు అంటున్నాడు. ఆయన గుడారములో అట్లాంటి వాడు ఉండలేడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారులారా, అదేవిధంగా 119వ దావీదు కీర్తనలో కూడా చూస్తే 103వ వచనంలో కూడా దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, నీ ఉపదేశంలో నాకు వివేకమును కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములు. నీచుడు ఎలా ఉంటాడంటే తప్పు మార్గములో పోతూ ఉంటాడు, సరైన మార్గములో పోడు. ఎందుకంటే
నీచుడు కదా. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేవాడు కాదు, దేవుని మార్గంలో వెళ్ళేవాడు కాదు, దేవుని బిడ్డ కాదు. కాబట్టి అటువంటి వాడిని ఇతను స్నేహంతో కలిగి ఉండను అని చెప్పేసి ఇక్కడ తన దృష్టికి నీచుడు, అసహ్యుడు. అంతేకాదు 113 కూడా చూడండి ఒకసారి. 113లో కూడా దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ద్విమనస్కులు అంటే రెండు మనస్తత్వాలు. ఎక్కడో రకంగా మాట్లాడతాడు, అక్కడో రకంగా మాట్లాడతాడు. అప్పుడే ఒక డెసిషన్ తీసుకుంటాడు, అప్పుడే తొలగిపోతాడు. అంటే రెండు మనస్తత్వాలు అనమాట. రెండు నాలుకల ధోరణి అంటామే అట్లా. అలాంటి వాడు, అలాంటి నీచుడు నాకు అసహ్యుడు. అలాంటి నీచత్వం కలిగిన వాళ్ళతో నేను స్నేహం చేయలేను. ఎందుకంటే నీ గుడారంలో ఉండలేము అట్లాంటి వాళ్ళం. దేవుని గుడారములో, దేవుని ఇంటిలో, దేవుని సన్నిధిలో, దేవుని ప్రజెన్స్లో మనం జీవించాలంటే అవన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుని దగ్గర రేపు మనం జీవించలేము. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటే నీచుడు అంట, అసహ్యుడు. నీచమైన కార్యాలు చేసేవాళ్ళు దేవుని దగ్గర ఉండలేరు. కనుక ప్రియమైనటువంటి వారు, దేవుని గుడారంలో ఉండాలని కోరుకుంటున్నావా? దేవునితో నువ్వు రేపు ఉండాలని కోరుకుంటున్నావా? నీచత్వాన్ని విడిచిపెట్టేసుకోవాలి. మరి అప్పుడు మాత్రమే. అలాగే సామెతలు 8:7లో కూడా చూడండి ఒక్కసారి. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యం. ఇక్కడ ఆయన గుడారంలో అతిథిగా ఉండేవాడు సత్యమైన మాటలు మాత్రమే పలుకుతాడు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు. ఉన్నదొకటి లేనిదొకటి కల్పించి అవని ఇవని మాట్లాడే తత్వం కాదు. అలాంటి ఆయన గుడారంలో ఉండలేడు. ఆయన గుడారంలో ఎవరెవరైతే ఉండగలరో మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని గుడారములో ఉండాలని కోరుకుంటున్నావా? ఊరికే దేవుని నామం పెట్టుకొని నేను కూడా దేవుని నమ్ముకున్నాలే, నేను కూడా భక్తి చేస్తున్నాలే అనుకుని అలాగా లోకంతో కలిసిపోయి, నీచులతో కలిసిపోయి, ఆయనకి ఇష్టం లేని బిడ్డలతో కలిసిపోయి, మరి రెండు మాటలు కలిగి, రెండు నాలుకల ధోరణి కలిగి, మరి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నట్టు ఆయన గుడారంలో అతిథిగా ఉండలేవు నువ్వు. ఆయనకి నీచత్వం చాలా అసహ్యమంట. కనుక అట్లాంటి నీచుడు ఏం చేస్తాడంటే, ఒకటి యెహోషువ గ్రంథంలో చూసినట్టు అతనికి అపహరించే స్వభావం కూడా కలిగి ఉంటాడు. ఎందుకంటే నీచ స్వభావం కదా. కనుక మరి అపహరించే స్వభావాన్ని కలిగి ఉంటాడని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా చూడండి, ఇక్కడ యెహోషువ గ్రంథంలో చూసినట్టు ఏమనుందంటే 7:21లో చూస్తే, దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య. ప్రేమేంటంటే వాళ్ళ ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఈ నీచుడికి ఇలాంటి స్వభావం, దొంగ స్వభావం, మరి పాపము దాచుకునే స్వభావం లోపల పెట్టేసుకున్నాడు. డేరా అంటే హృదయంలో లోపల. ఏంటేంటి 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మి నేను చూచి, ఫస్ట్ చూసేసాడు, ఆ తర్వాత ఆశించి. అంటే నీచుడికి స్వభావాలు ఉంటాయి. కనుక ఈ స్వభావాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని నమ్ముకుని దేవుని గుడారంలో మనం ఉండలేము. దేవుని గుడారంలో ఉంటే ఇదిగో ఇవన్నీ కూడా తీసివేసుకోవాలి. ఈ నీచ స్వభావాలు తీసివేసుకోవాలి. అంతేకాదు ఏమంటున్నాడు, ఇతను అపహరించే స్వభావం కలిగి ఉంటాడు. అంతేకాకుండా అవిధేయమైన స్వభావం కూడా కలిగి ఉంటాడు. చూడండి ఇక్కడ 1 సమూయేలు 15వ అధ్యాయంలో కూడా చూసుకుంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, 9వ వచనంలో చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోని ఎడ్లలోని కొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటితో మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేస్తారు. అయితే వీళ్ళు ఏం చేశారు, అవన్నీ దాచిపెట్టి కొవ్విని, పనికిరానివి, బలము లేనివి, ఏంటి నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేస్తారు. నీచాటిని నిర్మూలన చేశారు, కొవ్విన వాటిని అన్నింటినీ ఉంచేశారు. అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను. అంటే నీచ స్వభావం కలిగి ఉన్నవారు ఎట్టా ఏ విధంగా దాచుకుందామా అంటే, దేవుని ఆజ్ఞ, దేవుని సేవకుని మాట ఇది లేదుగా. వాళ్ళ సొంత ఇష్టానుసారంగా చేసేటట్టు అవిధేయ స్వభావం కలిగి ఉంటారు. మనం నీచుడు నాకు అసహ్యం అని చెప్తున్న విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. నీచ కార్యాలు ఎలాగా ఉంటాయి, ఎలాగా మరి దేవునికి దూరంగా తీసుకుని వెళ్తాయని మనం మాట్లాడుకుంటున్నాం. అంతేకాదు 2 రాజులు 5:20లో కూడా చూస్తే ఇక్కడ కూడా అలాగే
అంతటా దైవజనుడు ఎలీషాకు సేవకుడు గెహాజీ ఇతను ఏం చేస్తున్నాడు, వద్దని చెప్పేసి పంపించేశాడు కదా. పంపించినప్పుడు యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కౌగిలించుకొని అతని ఏదైనా తీసుకొని అనుకొని నయమానును కలుసుకున్నట్టుకై పోవుచుండగా ఆ నయమాను తన వెనుక నుండి పరుగున వస్తున్న వారిని చూసి, అంటే ఏంటి, ఇక్కడ దైవజనుడు చెప్పాడు కదా, ఎలీషా వద్దని చెప్పాడు కదా, అతని సేవకుడు గెహాజీ ఏం చేయాలి, అయ్యో నా యజమాని వద్దన్నాళ్లే, అమ్మ నాకెందుకు, ఆయనకంటే నాకు ఎక్కువ తెలుసు అనుకోవాలి కదా, అనుకోలేదు. ఆయనకేం తెలుసు, ఆయన తెలియకుండా వెళ్ళిపోయి కొంత తెచ్చేసుకున్నాం. అంటే ఏంటి, నీచ స్వభావం. అలాంటి స్వభావం ఉన్న వాళ్ళు దేవుని దగ్గర ఉండలేము. నా యజమాని ఆయనతో కలిసి నేను వెళ్ళాను, ఆయన ఎందుకు వద్దంటున్నారు, నేను వెళ్ళిపోదాం అని చెప్పేసి మనసు లేదు. ఏదో తెలియగల వాళ్ళలాగా అక్కడ ఆజ్ఞ మరి పెద్దలకు లోబట్టం, దేవుడు అవన్నీ వదిలిపెట్టేశాడు, వెళ్ళి తెచ్చేసుకోవాలి డబ్బులు. కనుక అలాంటి నీచుడు నాకు అసహ్యుడు అంటున్నాడు. ఎవరు గుడారంలో అతిథిగా ఉంటారు అంటే వాళ్ళలో ఉండే స్వభావాల గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. నీచుడు నాకు అసహ్యుడు కాబట్టి నేను అలాంటి పనులు చేయలేను, కాబట్టి నేను ఆయన గుడారంలో నివసించగలను అని చెప్పేసి మరి ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక తర్వాత 15వ అధ్యాయం కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం కదా, 4వ వచనంలో మరి నీచుడు అసహ్యుడు అని చెప్పాడు. ఆ తర్వాత అతడు యెహోవాయందు భయభక్తులు గల వాళ్ళని సన్మానించను. నీచత్వం అయితే అసహ్యం అంట, యెహోవాయందు భయభక్తులు గలవారిని ఆయన సన్మానిస్తాడంట. కనుక అంటే యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించడం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళని సన్మానిస్తే నేను దేవుని సన్మానిస్తున్నట్లే, నేను దేవునికి భయపడుతున్నట్టే అని చెప్పేసేసి ఆయన హృదయంలో ఒక మంచి తీర్మానము కలిగి మరి జీవిస్తూ ఉన్నట్టుగా ఉన్నారు. ఇక్కడ చూడండి, నిర్గమకాండం 33:8 కూడా చూస్తే, మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమునందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి, ఇక్కడ మోషే వెళ్తా ఉన్నప్పుడు సర్వ సమాజం లేచి నిలబడుతున్నారంట. అంటే దైవ సేవకుడు అమ్మో దేవునితో ఏం మాట్లాడొస్తాడో నేను గౌరవించాలి, ఆ గురించి ఏం తీసుకొస్తాడో మేము గౌరవించాలి, మేము ప్రేమించాలి. ఒకలాంటి గౌరవం, ప్రేమేంటంటే వారు దేవుని గౌరవించినట్టే మనం కూడా మరి దేవుని సేవకులతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు దైవ సేవకుల్ని మనం ఎంతవరకు గౌరవించే వారంగా ఉంటున్నామో ఆలోచించుకోవాలి. రేపు గుడారంలో అతిథిగా ఉండాలి అంటే మనకి మరి కొన్ని క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి. ఈ లోకంలో దైవ సేవకులను గౌరవించలేనప్పుడు దేవుని ఎలా గౌరవిస్తున్నామని నమ్మాలి. ఆయన ప్రతినిధులు కదా, దేవుని సేవకులు అంటే ఆయన ప్రతినిధులు. ఇప్పుడు డైరెక్ట్గా ఆయన వచ్చేసేసి ఆయన మరి చేసే రోజులు అయిపోయినాయి. 33.5 సంవత్సరాలు చేశారు, వెళ్ళిపోయారు. పరమనికి వెళ్ళి మన కోసం విజ్ఞాపన చేస్తూ మన కోసం ఇల్లు కడుతున్నారు, అక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు, పరిపాలన చేస్తూ ఉన్నారు. కొంతమంది ప్రతినిధులను ఇక్కడ పెట్టుకున్నారు ఆయన దైవ సేవకులుగా. నా పని చేయండి, నాకు మారుగా మీరు ఉండండి. అలాంటప్పుడు మనం రేపు ఆయన గుడారంలో అతిథిగా ఉండాలంటే ఇక్కడ ఆయన పంపిన దైవ సేవకులు మనం గౌరవించాలి, అనుసరించాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో మనం వినాలి. అప్పుడే మనం దేవునికి సన్నిహితం. ఎందుకంటే డైరెక్ట్గా ఒక్కోసారి దైవ సేవకులతో మాట్లాడతారు దేవుడు, వాళ్ళు మనకు అది బోధిస్తారు. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువుగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. మోషేతో యెహోవా దేవుడు మాట్లాడుతున్నారట. ఇదిగో ఇలా నా ప్రజలకు ఎలా చెప్పు, ఎలా ఉండి ఇలా ఉండి. కాబట్టి గౌరవంగా అంటే ఏంటి, యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాను అని చెప్పేసి అలాంటి వారు మాత్రమే రేపు ఆయన గుడారంలో అతిథిగా ఉండగలరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు అపొస్తల కార్యాల్లో కూడా చూడండి 28:10, మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులన్నీ తెచ్చి ఓడలో ఉంచిరి. పౌలు గారు సువార్తికులు కదా, ఇలా దేవుని సేవ చేస్తూ ఆయా ద్వీపాలు తిరుగుతూ ఉన్నప్పుడు మరి అక్కడ అంట చూడండి, ఇతడు ఒక దేవత అని చెప్పుకున్నారు. 7వ వచనం, పొప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చెను. పొప్లి అనే ఒక వ్యక్తి, ఆయన పౌలు గారు వీళ్ళందరూ కలిసి సేవ నిమిత్తం అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ధనం ఉన్నవాడంట, భూములు ఉన్నవాడంట. సరే వాళ్ళ ఇంట్లో చేర్చుకుని 3 రోజులు పరామర్శించారంట, చూసుకున్నారు వాళ్ళని. ప్రేమేంటంటే వాళ్ళారా, మీరు మరి దేవుని యొక్క సేవకులు, సువార్తికులు మరి వచ్చినప్పుడు ఎంతవరకు మీరు రిసీవ్ చేసుకుంటున్నారు,
ఎంతవరకు మీరు ఆతిథ్యం ఇస్తున్నారు, భరిస్తున్నారు? ఇదిగో దేవుని నామం పేరిట మేము చేయలేనటువంటి పని ఇదిగో వీళ్ళు చేస్తాకు వచ్చారే, దైవ సేవకులు చేయటానికి వచ్చారే, వీళ్ళకి మనం సహకరించాలి, దేవుడు మనకి ఎంత ఇచ్చాడు కదా, ఇదిగో ఈ విధంగా సహకరించాలి అని చెప్పేసి మనం తాత్పర్యం కలిగి ఉండాలి ప్రియమైనటువంటి వారు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి, అనేక సత్కార్యాలతో మమ్మల్ని మర్యాద చేసి, మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. చూసారా, 3 రోజులు పరిచయం చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాంతం వెళ్తాను, మళ్ళీ ఓడ ఎక్కటానికి వెళ్తున్నప్పుడు వీళ్ళ టీం అంతటికి కావాల్సిన విషయాలన్నీ కూడా, అంటే ఏమేమి కావాలి, ఏమేమి సమకూర్చారో, ఆహార పదార్థాలు సమకూర్చారో, ఏం సమకూర్చారో, కావలసిన వస్తువులన్నీ కూడా సమకూర్చారు. అంటే దేవుని అందరి భయభక్తులు కలిగి వారిని సన్మానించాలి అని చెప్పేసి విషయం గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. 4వ వచనంలో యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును అతడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఎలాగా మరి పొప్లి అన్న అతను కూడా మరి సన్మానించి దేవునికి ఇష్టడిగా జీవించాడో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వారలారా. అంతేకాదు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:29లో కూడా దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మీ పరిచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. అంటే ఎవరు ఇక్కడ? ఎపఫ్రోదితు. అపొస్తలుడైన పౌలు, ఎపఫ్రోదితు, తీతు, తిమోతి వీళ్ళందరినీ తీసుకుని సువార్తలకు వెళ్తూ ఉండేవారు కదా. వెళ్ళినప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, మీ ఉపచర్యలో ఉన్న కొదువలు తీర్చుటకై అతడు తన ప్రాణమునైనా లక్ష్య పెట్టక, అతని ప్రాణం కూడా లక్ష్య పెట్టకుండా మీ పరిచర్యలో తోడుగా ఉండటానికి ఇదిగో నేను ఎపఫ్రోదితుని పంపిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసేసి మరి పౌలు చెప్తున్నప్పుడు, లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. నేను పంపిస్తున్నాను కాబట్టి మీరు చేర్చుకోండి, వాళ్ళని ఘనపరచండి అని చెప్పేసి పౌలు గారు అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మరి మన పౌలు గారు హెచ్చరిస్తున్నారు. కనుక వారు అక్కడ ఫిలిప్పీ సంఘం ఎంతో ఆనందంగా చేర్చుకుంది. వాళ్ళందరినీ చేర్చుకుని ఆ పరిచయం ఆ విధంగా మొదటి శతాబ్దంలో మరి పౌలు గారి సమయంలో కూడా ఎంతో సువార్త ప్రకటన జరిగింది. కనుకనే అనేక ఆత్మలు మరి ఎన్నో విధాలుగా ఒక్కొక్క రోజున 5,000, 3,000 అలా ఆత్మలు రక్షించబడాయి అన్నమాట. మరి ఇలాగా దేవుని సేవకుల్ని దేవుణ్ణి మరి చేర్చుకున్నారు కనుకనే గొప్ప కార్యాలు వారు చూడగలిగారు. అంతేకాదు చూడండి ప్రేమేంటంటే వార్లారా, 1వ తెస్సలోనికీయుల్లో కూడా ఏమని రాస్తాడంటే 5:12లో చూడండి, మరియు సోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా. అంటే ఏంటి? ఘనపరచని విషయంలో, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఘనపరిచే విషయంలో, దైవ సేవలు ఘనపరిచే విషయంలో మరి మీరు మంచిగా ఉండాలని పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడండి తెస్సలోనికీయులకు రాస్తూ, మీలో ప్రయాసపడుచు మరి ఆ ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయండి. అంటే చాలాసార్లు మనకు బుద్ధి చెప్పేవారు, మన కోసం ప్రయాసపడేవారు, మరి ఎంతో మరి ఆత్మల రక్షణ భారం కలిగి చాలామంది మన దైవ సేవకులు మరి నీ సేవకుడు నీకు బుద్ధి చెప్తూ ఉన్నప్పుడు, మన్నన చేస్తూ ఉన్నప్పుడు, హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఊరికి సామాన్యంగా వచ్చేసి చెప్పేశారు దేవుని వాక్యం. దేవుని సేవకులు ఎంతో ప్రయాసపడతారు, ఎంతో కష్టపడి మీకోసం ప్రార్థన చేసి దేవుడు ఒక తలంపు ఇస్తే, దేవుడు ఒక మాట ఇస్తే దాని గురించి మాట్లాడి ఇదిగో నా బిడ్డకి ఇది చెప్పు అన్నప్పుడు వాళ్ళు ఎంతో ప్రార్థనాపూర్వకంగా చెప్తారు. అప్పుడు మనం వాళ్ళని గౌరవించాలి. నా కోసమే మాట్లాడుతున్నాడు, నన్నే అవును నీకోసమే మాట్లాడుతున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని సేవకుల్లో ఉండి అలాగ మాట్లాడుతూ ఉన్నారు. కనుక దాన్ని మనం పాజిటివ్ మైండ్తో తీసుకోవాలి, కానీ నెగిటివ్ థింకింగ్ మనలో ఉండకూడదు. అంతేకాదు ప్రియమైనటువంటి వారలారా, 1 తిమోతి 5:17లో కూడా చూస్తే ఏమంటున్నాడంటే, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానముకు పాత్రలని ఎంచండి. బాగా పరిపాలన చేసే పరిపాలకులను కూడా, అంటే మన పెద్దలను కూడా బాగుంటే లోకపరంగానూ చూసుకోవచ్చు, మనం ఆత్మీయంగానూ చూసుకోవచ్చు. బాగా పరిపాలన చేసే పరిపాలకుల గురించి కూడా మనం ఎంతో గౌరవంగా ఉండాలి. అది ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు వీళ్ళు మనకు ఉండకూడదు.
బాగుగా పరిపాలన చేస్తున్నారా లేదా అది చూసుకోవాలి. మనం చూసి వాళ్ళని సన్మానించాలంట, గౌరవించాలి, గౌరవంగా చూడాలి. మరి మీరు దేవుని వాక్యములు కూడా రాయబడి ఉన్నావు కదా, మీరు సుఖముగాను మాన్యతతోనూ జీవించిన నిమిత్తమై అధికారులందరి కోసం ప్రార్థన చేయండి అని మరి దేవుని వాక్యం హెచ్చరిస్తాం తిమోతి పత్రికలో. కాబట్టి అవును ప్రియమైనటువంటి వాళ్ళ అధికారులందరి కోసం దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటాం. అధికారులు మీరు ఎవరైనప్పటికీ మీకోసం మేము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మీరు చక్కగా పరిపాలన చేయాలి అని, మీకు జ్ఞానం దేవుడు ఇవ్వాలి అని మరి మేము ఎంతో ప్రార్థిస్తూ ఉంటాం. క్రైస్తవ బిడ్డలం, దేవుని బిడ్డలం, దేవుని సేవకులు. మరి కనుక మనం ప్రార్థించబద్దులమై సన్మానించాలంటే కూడా అదేవిధంగా ఆత్మీయ జీవితాల్లో కూడా చూస్తే మనం పరిపాలిస్తున్న పెద్దలు, మన బిషప్ గారులు, మన పాస్టర్ గారులు, మన పెద్దలు మరి వారు ఉన్నప్పుడు వారినంట మరి ఎక్కువగా చూడండి, రెట్టింపు సన్మానమునకు పాత్రలను ఎంచవలేను. రెట్టింపు సన్మానానికి పాత్రలు. మనం ఎంతసేపు రాజకీయాలు వెతుక్కొని అది ఇది వాళ్ళు అట్ట చేశారు ఇట్ట చేశారు అవన్నీ చాలా బాధ వచ్చేస్తుంది. మన కొన్ని సంఘాల్లో కూడా ఈ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా చాలా బాధ వచ్చేస్తుంది. దేవుని ఆత్మ ఎంతో దుఃఖపడుతుంది. అలా ఉండకూడదు. మన పెద్దలను సన్మానించి గౌరవించి మనం ముందుకు తీసుకుని వెళ్ళవలసిందే కానీ వ్యర్థమైన లోకపోకడలోనికి వెళ్ళకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అటు వారిని మనం సన్మానించాలంట. దేవుని వాక్యం చెప్తూ ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే ప్రియమైనటువంటి వాళ్ళారా 13:7 కూడా చూస్తే చూడండి, మీకు దేవుని వాక్యం బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళు ఏమంటున్నాడంటే, మీకు దేవుని వాక్యాన్ని బోధించేటువంటి దైవ సేవకులు, బోధకులు వారిని శ్రద్ధగా అనుసరించండి. శ్రద్ధగా అనుసరించి వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. వారి ప్రవర్తన ఫలము, వారి విశ్వాసాన్ని అనుసరించాలి. అనేక మంది మన పితరులు మన ముందు వెళ్ళిపోయిన వారు వారి విశ్వాసాన్ని అనుసరించడానికి మనం సిద్ధపడాలి. బ్రదర్ భగత్ సింగ్ గారు ఉన్నారు, ఎప్పుడు మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. దైవసేవకుడు ఎంతో విశ్వాసముతో ఆయన మరి ముందుకు వెళ్ళి ఎన్నో మన భారతదేశంలో 1600 సంఘాలు కట్టారని, ఒక సిక్కు మతం నుంచి వచ్చి ఒక సింగిల్ మ్యాన్ దేవుని కోసం జీవించి అలాగా వాడబడ్డారని మనం వాళ్ళని అనుసరించాలి. వాళ్ళు ఎలా చేస్తే అంత దేవుని కోసం జీవించారన్న విషయాలు మనం తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. అంతేకాదు మా పాస్టర్ గారు యేసు కొరకు జీవించి విజయ్ కుమార్ గారు కూడా ఎంతో విశ్వాసం, చాలా విశ్వాసం. ఆయనకి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించవాడని యేసు వైపే చూసేవారు, మనుషుల వైపు చూసేవారు కాదు, దేవుని మాటే వినేవారు. ఏదైనా సరే ఏం చేయాలని ఆయనకి దేవుడు చెప్పాల్సిందే. గదిలో దేవుడు చెప్తేనే తెల్లారి బయలుదేరి వెళ్ళేవారు, అంతే తప్ప ఆయన సొంత ఇది అంటే వారి విశ్వాస ఫలమును అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళాలంట. అంటే అంత గొప్ప దైవ సేవకులు మన ముందు ఉంచారు దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దైవ సేవకులారా అనుసరించండి, వారి ప్రవర్తన చూడండి అని చెప్పి వీరికి హెచ్చరిస్తున్నారు కనుక దైవ సేవకులు కూడా మనల్ని చూస్తారు, ప్రజలని గమనించుకోవాలి. మాదిరిగా జీవించాలి, మందకు మాదిరిగా జీవించాలి. నిన్ను చూస్తారు, నిన్ను ముందు చూస్తారు, దేవుని తర్వాత చూస్తారు. వాళ్ళు ప్రజలు, సంఘము ముందు నిన్ను చూస్తారు కనుక మొదట నీవు దేవునికి ఇష్టడుగా జీవించినప్పుడు, మాదిరిగా జీవించినప్పుడు నిన్ను అనుసరించడానికి వారికి నువ్వు ఒక రోల్ మోడల్గా ఉంటావు అన్నమాట. కనుక ప్రియమైనటువంటి వారు ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించాలి అని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా ఎలాగ సన్మానించారో భక్తులు మనం చూసుకుంటా వచ్చాము. అంతేకాదు తర్వాత చూడండి 4వ వచనం చివరి భాగంలో, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిననో మాట తప్పడు. అతను ప్రమాణం చేశాడనుకో, ప్రామిస్ చేశాడనుకో, అయ్యో ప్రామిస్ చేసేసానే నష్టం వచ్చింది, జరగలేదు, ఇది ఎలా చేద్దాము అని చెప్పి వెనక తీసేవాడు కాదు. మన దేవుడు అలా కాదు కదా, మాట ఇస్తే నెరవేర్చు దేవుడు. మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు. మనం కూడా మరి సంవత్సరం యొక్క చివరి భాగంలో మరి జనవరి 1 మనం వాగ్దానాలు తీసుకుంటాం. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం, దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఈ సంవత్సరం అంతా నన్ను నడిపిస్తాడు, ఏం వాగ్దానం నాకు ఇస్తాడో, దేవుడు నాతో ఏం మాట్లాడతాడని మనం ఎంతో కనిపెట్టుకుని మన వాగ్దానం అంటే దేవుని మాట అంటే అంత నిశ్చయం, ఖచ్చితంగా నెరవేరుస్తారు అనే నమ్మకం.
అలాగే దేవుని నమ్మిన నువ్వు కూడా, దేవునిలో వెళ్తున్న నీవు కూడా, రేపు ఆయన గుడారములో అతిథిగా ఉండే నీవు కూడా ఆ లక్షణాలను కలిగి ఉండాలి. మాట అంటే మాటే. ప్రామిస్ చేశాను, ప్రమాణం చేశాను, మాట తప్పనిక. నష్టం వచ్చినా సరే మాట, అతను మాట అంటే మాటేనండి. అది దేవుని బిడ్డండి, మాట తప్పడండి. ఆయన చాలా మన ఆఫీసులోనైనా, మన ఇళ్లలోనైనా, మన కుటుంబాలలోనైనా, మన పరిసరాల్లోనైనా ఒక మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలంగా. ఆ మాట అంటే మాటేనండి. ఆ మాట అంటే తప్పడికి అసలు. అలాంటి సాక్ష్యం నీకు ఉందా? ఇతను అంటున్నాడు చూడండి, అతను ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. నష్టం కలిగిన మాట తప్పేవాడు కాదు. కనుక చూడండి దేవుని వాక్యంలో ఏమనుందంటే, సంఖ్యాకాండం 30 చూస్తే, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకొని నెడల లేక తాను బద్ధుడనగుదని ప్రమాణము చేసిన నెడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. ఆజ్ఞ చక్క దేవుని వాక్యం. ఒకడు యెహోవాకు మొక్కుకొన్నా లేకపోతే ప్రమాణం చేసినా, నువ్వు దేవునికి ఏమని మొక్కుకుంటున్నావు, దేవుని దగ్గర మరి 1 జనవరి ఏమైనా ప్రమాణం చేశావు, ప్రభా నేను ఇదిగో ఈ విషయంలో ఇలాగా జీవిస్తాను, ఈ విషయంలో నేను మాట తప్పను నాయన, నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను అని నువ్వు ఒకవేళ జీవించావేమో. నువ్వేం చేస్తున్నావు? మాట నెరవేరుస్తున్నావా? తీసుకున్న కట్టుబడిలో నిలిచి ఉన్నావా? వాగ్దానంలో నిలిచి ఉన్నావా? ఎక్కడైతే తీర్మానం తీసుకున్నావు దానిలో నిలిచి ఉన్నావా? ఇక్కడ ఏముంది? నిలిచి ఉండవలెను, బద్ధుడకు ప్రమాణం చేసిన అతను తన మాట తప్పక నోటి నుండి వచ్చినది అంతే నెరవేర్చవలను, నెరవేర్చాల్సిందే. అంటే ప్రియమైనటువంటి వారులారా, దేవుని దగ్గర మనం ఏమైతే తీర్మానం చేసుకున్నామో, ఏమైతే ప్రమాణాలు చేస్తున్నామో, ఏమైతే మొక్కుకున్న వాటిని మనం తీర్చవలసిన బద్ధులమై ఉన్నాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండంలో కూడా చూడండి 23-21 చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొని, ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే ఆయన రాబట్టుకుంటాడంట. చూడండి, నువ్వు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించటకు తడవు చేయకూడదు. అంటే ఆలస్యం చేయకూడదు. పర్లేలే దేవుడేగా, ఆ రోజున ఏదో అనుకున్నాను కానీ అమ్మో దేవుడేగా అలా అనుకోకూడదంట. అలా అనుకుంటే ఎట్టగా అనేసి ఆయన రాబడతాడంట. అది చూడండి, ఆ తర్వాత ఉందా, తడవు చేయకూడదు, నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును. కాబట్టి అలా రాబట్టుగా అంటే మనం బలవంతంగా దేవుడు తీసుకునే పొజిషన్ తెచ్చుకోకుండా, మనమే ఇష్టపూర్వకంగా ఏదైతే నువ్వు ప్రామిస్ చేసావో, ఏదైతే సమర్పించుకున్నావో, ఏదైతే ప్రమాణం చేసుకున్నావో ఆ దేవుని సన్నిధిలో ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆ యొక్క ప్రమాణాన్ని నెరవేర్చుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం ప్రభా ఎట్టగుట్ట జీవించాను, ఇదిగో నీకు ఈ సమయం నీకు ఇవ్వాలనుకుంటున్నాను ప్రభా, నాయనా నేను ఈ సమయం నీకోసం కేటాయించాలనుకుంటున్నాను. ప్రార్థనా జీవితం ఏంటి, మరి మీటింగ్కి వెళ్ళే విషయంలో, చర్చికి వెళ్ళే విషయంలో, సేవకి వెళ్ళే విషయంలో ఏంటి ప్రభా, ఇదిగో నేను నీకు సమర్పించుకున్నావేమో, 8 మాసాలు అయిపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రమాణం నెరవేర్చుకుంటున్నావా? ఇదిగో ప్రభా దశంభాగాలు తప్పకుండా ఇస్తాను ప్రభా, నేను వాడుకోవటం వల్ల అప్పుల్లో పడిపోతున్నాను ప్రభా, నన్ను క్షమించండి, ఈ ఇయర్ నుంచి నేను ఇస్తానని ఒకవేళ నువ్వు అనుకున్నావేమో, ఎంతవరకు నువ్వు ముందుకు వెళ్తున్నావు? ఇదిగో ఒక్కరికైనా సువార్త చెప్తాను ప్రభా నేను ప్రమాణం చేసుకున్నావేమో, నువ్వు ఎంతవరకు నువ్వు చేయగలుగుతున్నావు గుర్తు చేసుకో. ప్రియమైనటువంటి వాళ్ళారా, అలా ఉండకూడదు. ప్రమాణం నష్టం వచ్చినా అతను మాట తప్పడంట.